హలో అండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోయే ఇన్స్టెంట్ టమోటా పచ్చడి అండి. తింటుంటే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏమీ అక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను కేజీ కొలతలకి చెప్తున్నాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ కిలో టమోటాలు నాకు 5 కప్పులు అయినాయండి. 5 కప్పులకి 1 కప్పు చింతపండు, 3/4 కప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇవి 20 to 30 మినిట్స్ వరకు వాటర్ అన్నీ అయిపోయేలాగా, టమోటాల్లోని వాటర్ అన్నీ అయిపోయేలాగా ఉడికించుకోవాలి. మనం వేసిన ఆయిల్ చూడండి మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంట మీడియంగా పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ బంద్ చేసే ముందు 1 కప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది చల్లగా అయిన వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిన పచ్చడిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని బాండీలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత తీసుకొని పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి. అందులోనే ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా పచ్చడి వేసుకొని బాగా కలుపుకుంటే మనకు టమోటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత తిన్నా లోపలికి వెళ్తూనే ఉంటుందండి. ఎంత తిన్నామా అని కూడా తెలియదు, అంత బాగుంటుంది. ఇన్స్టెంట్గా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.